అమరావతి వచ్చింది కదా, ఏమైనా భూమి కనిపిస్తుందా మీకు? ఏం లేదు. ఆ. అంతా గందరగోళం ఇక్కడంతా. లక్షల్లో ఉన్నది కోట్లో పోయింది అంటున్నారు, ఏం పోలేదా? పోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో డెవలప్ చేస్తున్నా అంటున్నాడు కదా, ఈయన డెవలప్ చేసేది లేదు, అది పోయేది లేదు, రెండు ఉండవు. ఏంటంటే అలా అన్నారు? మొన్న వచ్చి మోదీ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు, మొత్తం చేశారు, హామీలు కూడా ఇచ్చారంట, ఏం కాదా మరి? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తానని చెప్పాడు? 3 ఏళ్లలో అన్నారు. 30 ఏళ్ళు అయినా కూడా రాసి పెట్టుకోండి, ఇది ఇలాగే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది పని. అక్కడి నుంచి ఫండ్ వస్తూనే ఉంటుంది, చంద్రబాబు నాయుడు 2 రోజులు తింటానే ఉంటాడు, దానికి ఏం లెక్కలు ఉండవు. 3 ఏళ్లలో చేస్తామని చెప్పంటున్నారు, మీరేమో 30 ఏళ్ళు అంటున్నారు, ఎందుకు అలా చెప్తున్నారు మీరు? 30 ఏళ్ళు కాదండి, ఆ తర్వాత కూడా జరగదు అంటున్నా. ఎందుకు జరగదు? అంతే అంతే, రాజధాని కట్టడం అంటే ఒక చిన్న విషయం కాదు కదా, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దానికి అది జరుగుతూ ఉంది అంతే. అంతేగాని రాజధాని డెవలప్ ఏమీ ఉండదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ. మోదీ గారు ఫుల్ ఫోకస్ గా పనిచేస్తానని చెప్పారంట, మరి అది మోదీ గారిని కూడా నమ్మే అవకాశం లేదంటారా? మోదీ గారి చేతుల్లో ఏముందండి, అక్కడి నుంచి ఫండ్ ఇస్తాడు, ఈయన ఖర్చు పెట్టుకుంటాడు, పక్కదారులు పెట్టడమే కదా చంద్రబాబు నాయుడు ఫస్ట్. గతంలో అలా చేశారు, ఈసారి అలా చేయరని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? సూపర్ 6 అన్నాడు, ఏమన్నా ఇచ్చాడా? చెప్పడం వరకే, చెప్పడం గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు అంతా, కొరవంతా పోయేదాన్ని పోతా ఉంటది. ఇప్పుడు రాజధానికి సంబంధించి మనం తీసుకొచ్చే మొత్తం కూడా అప్పులే తీసుకొస్తున్నాము, కేంద్రం నుంచి కావచ్చు, లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచి కావచ్చు. ఇది కాదన్నట్టు ఇంకా రైతులకు చెల్లించాల్సింది, ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఈ మొత్తం అసలు సాధ్యమైంది అంటారా? ఒకవేళ తీసుకొస్తే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తే వాళ్ళకి ఎలా సెటిల్మెంట్ చేస్తారు? చేసేది ఉండదండి ల్యాండ్ పూలింగ్ అంటే. తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, ఇంకేం ఉండదు అక్కడ, ఇక్కడేం ఉండదు అక్కడ, వేస్ట్. మీరైతే ఇప్పుడు దేన్ని సమర్థిస్తారా? 3 రాజధానులను సమర్థిస్తారా, లేకపోతే అమరావతిని సమర్థిస్తారా? 3 రాజధానులే సంప్రదిస్తాం. 3 రాజధానులు కట్టుబడి ఉంటారా మరి? 100%. ఇఫ్ ఇన్ కేసు ఏరియాలో డెవలప్ అవుతుంది కదా, ఈ ఒక్క ఏరియా డెవలప్ అయితే ఏం వస్తుంది ఇక్కడ? ఇఫ్ ఇన్ కేసు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చారు, అమరావతిని చట్టపరం చేసేశారు, అప్పుడు మరి జగన్ అమరావతి కట్టుబడి ఉంటారా, మళ్ళీ 3 రాజధానులు అంటారా? అమరావతికి కట్టుబడి ఉండాల్సిందే, తప్పదు, కాకపోతే అక్కడ కూడా డెవలప్ చేసుకుంటాడు. జగన్ అసలు ఓడిపోయింది రాజధాని వల్లే అని చెప్పి అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కానీ దానికి చాలా లొసుకులు ఉన్నాయిలేండి. అయితే జగన్ ని లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్ ముద్దాయిగా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి కూటమి నేతలు ఏదో చెప్తున్నారు. ఒకటి చేయాలి కదా, అరెస్ట్ చేయాలంటే ఏదో ఒకటి నెట్టాలి కదా. జగన్ ముందు ఏదో ఒకటి నెట్టితే కానీ అరెస్ట్ చేయలేరు కదా, ఎక్స్సీఎం అరెస్ట్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. స్కామ్ జరగలేదంటారు మీరు? స్కామ్ లేదు, ఒంగు లేదు, మొత్తం గందరగోళమే. ఏలే స్కామ్ చేస్తాం, మళ్ళీ పక్కన స్కామ్ చేస్తారంటారు. స్కామ్ చేసేదంతా చంద్రబాబు నాయుడు, అవతల స్కామ్ చేస్తాడు అంటారు. జగన్ 2.0 అని చెప్పి అంటున్నారు కదా, మొన్న రీసెంట్ గా సమావేశం జరిగినప్పుడు కూడా చెప్పారు, జగన్ 2.0లో మామూలుగా ఉండదని చెప్పి రాజారెడ్డి స్టైల్లో చెప్పారు. అలా ఉండిద్ది అంటారు ఈసారి? అది ఇంకా మాకు కూడా అంత క్లారిటీ లేదు, చూస్తాం ఎలా ఉంటుందో.